హలో పిల్లలు, ఈరోజు మన కథ పల్లెటూరిలో నివసించే చిన్నారి మల్లిక తన దీపంతో వర్షాన్ని ఎలా తెచ్చిందో చెప్పే ఆ మంత్రపాఠమైన కథ మల్లిక మరియు ఆశదీపం. అదొక పాత చిన్న పల్లెటూరు. వేసవి దాటినా వర్షం జాడలేక నేల పగిలిపోయింది. వాతావరణమంతా ఉక్కపోత, నిరాశతో నిండిపోయింది. ఆ ఊరిలో మల్లిక అనే 7 ఏళ్ల చిన్నారి ఉండేది. అందరిలాగే ఆమె కూడా ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఆశగా ఎదురుచూసేది. ఒకరోజు సాయంత్రం మల్లిక తన ముసలి నాన్నమ్మ ఒడిలో కూర్చుని వర్షం గురించి అడిగింది. అప్పుడు నాన్నమ్మ మంచి మనసుతో దీపం పెడితే మేఘాలు మన మాట వింటాయమ్మా అని కథ చెప్పింది. గ్రామ పెద్దలు, రైతులంతా సమావేశమై వర్షం లేక పంటలు ఎండిపోతున్నందుకు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఆ మాటలు విన్న మల్లికకు నాన్నమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. వెంటనే తాను ఆ దీపం పెట్టాలని నిశ్చయించుకుంది. మల్లిక ఇంట్లోకి వెళ్లి పాత వస్తువుల పెట్టెలో ఉన్న ఒక చిన్న మట్టి దీపాన్ని పట్టుకుంది. అది దుమ్ముపట్టి పాతగా ఉంది. మల్లిక ఆ దీపాన్ని నాన్నమ్మకు చూపించి దీపం వెలిగించడానికి ఆశీర్వాదం అడిగింది. నవ్వుతూ ఆమె తలపై చేతులుంచి ఆశీర్వదించింది. మల్లిక ఆ దీపంలో నూనె పోసి దీపం వెలిగించింది. ఆ చిన్న మట్టి దీపం మెల్లగా పల్లెటూరి చీకటిలో ఆశను పంచుతూ మెరవసాగింది. ఆ మట్టి దీపం వెలుగు ఆకాశాన్ని తాకగానే ఆకాశంలో ఒక చిన్న తెల్లటి మేఘం మెల్లగా కదలడం మొదలుపెట్టింది. ఆ చిన్నారి మేఘం ద లిటిల్ క్లౌడ్ మెల్లగా క్రిందికి దిగి మల్లిక దగ్గరకు వచ్చింది. మల్లిక ముఖంలో భయం లేదు, కేవలం ఆశ్చర్యం ఉంది. మల్లిక ఆ మేఘం వైపు చూసి తమ గ్రామానికి వర్షం ఎంత అవసరమో, రైతుల బాధ ఎంత ఉందో ప్రేమగా చెప్పింది. మల్లిక మాటల్లోని స్వచ్ఛతకు, ఆమె దీపం వెలుగుకు ఆ చిన్నారి మేఘం చాలా సంతోషించింది. తన చిన్న మిత్రురాలి కోసం ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకుంది. మల్లికకు వీడ్కోలు చెప్పి ఆ చిన్నారి మేఘం వేగంగా ఆకాశంలోకి ప్రయాణించింది. అక్కడ ఉన్న పెద్ద, నల్లటి వర్షపు మేఘాల గుంపును కలుసుకోవడానికి వెళ్ళింది. చిన్నారి మేఘం పెద్ద మేఘాల గుంపుతో మల్లిక మరియు పల్లెటూరి కష్టం గురించి చెప్పింది. పెద్ద మేఘాలు మొదట్లో పట్టించుకోలేదు. అప్పుడు మల్లిక వెలిగించిన ఆశదీపం వెలుగు ఆకాశంలో చిన్నగా కనిపించింది. ఆ వెలుగు చూసి పెద్ద మేఘాలు కదిలాయి. పెద్ద మేఘాలన్నీ కలిసి ఆ ఆశదీపం వెలుగు వైపు మెల్లగా కదలడం మొదలుపెట్టాయి. ఆకాశమంతా నల్లబడింది. మల్లిక ఆ దీపం పక్కనే కూర్చుని ఆకాశాన్ని చూస్తుండగా ఒక్కసారిగా తొలి వర్షపు చినుకులు ఆమె ముఖంపై పడ్డాయి. వర్షం మొదలవ్వగానే పల్లెటూరి పిల్లలంతా ఆనందంతో ఇళ్లలోంచి బయటికి వచ్చి వర్షంలో కేరింతలు కొడుతూ ఆడసాగారు. ఎండిపోయిన పొలాల్లో వర్షం పడటం చూసి రైతులు, గ్రామ పెద్దలు సంతోషంతో ఆకాశం వైపు చేతులెత్తి దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. మల్లిక నాన్నమ్మ పక్కన కూర్చుని తన ఆశదీపాన్ని చూసింది. ఆ చిన్న దీపం వెలిగించిన ఆశ కేవలం వర్షమే కాదు, మొత్తం గ్రామానికి సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, మనసులోని మంచితనం, విశ్వాసం కలిసితే ఎంత పెద్ద మార్పును తెస్తాయో ఈ కథ చెబుతుంది. చిన్న ప్రయత్నం కూడా సత్యసంకల్పంతో చేస్తే అది కేవలం మనకే కాదు, సమాజానికి వెలుగును అందిస్తుంది. చిన్న ప్రయత్నం కూడా స్వచ్ఛమైన మనసుతో చేస్తే పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా? మరెన్నో మంచి నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.